బీఆర్ఎస్ సభ సక్సెస్ కాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు కేసీఆర్. ప్రభుత్వం అడ్డుకుంటే సభ జరిగేదని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ ముచ్చట లేకుండా చేస్తారా? ఇవాళ మనం కూడా సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు దానికి. ప్రైవేట్ స్కూళ్ళు బస్సులు ఇస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, అడుగడుగున ఆర్టీఏ అధికారులను పెట్టి పోలీసులను పెట్టి ట్రాఫిక్లు జామ్ చేయడం. ఇప్పుడు కూడా సభకు రావాల్సిన వాళ్ళు 1,50,000 మంది బయటనే ఆగిపోయింది. ఇటు హనుమకొండ దిక్కు, అటు హుజరాబాద్ దిక్కు, ఇటు సిద్దిపేట దిక్కు 3 రోడ్ల మీద కూడా జాములున్నాయి. నేను అడిగిన నాయకులు ఏంది అంటే ఇబ్బంది అవుతుంది సార్, రానిత్తలేరు, మధ్యలో ఇబ్బందులు కలిగిస్తున్నారు, కొన్ని లారీలు తెచ్చి అడ్డం పెట్టాను పనికిమాలని అని చెప్పి జామ్ అయిపోయి అక్కడనే ఆగిపోయింది. ఆ సభను సక్సెస్ చేయకుండా ఉండటం కోసం అనేక ఇబ్బందులు పెట్టారు, పోలీసులు ఇబ్బందులు పెట్టారు, ట్రాఫిక్ అది ఇది అని ఏదో చెప్పారు. మీకు గుర్తుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు 2023 జూన్ 2వ తారీఖు నాడు మా నేత రాహుల్ గాంధీ గారు ఖమ్మం సభకు వస్తే ఆర్టీసీ బస్సుల కోసం నేను డబ్బు కడతానని ఎంత ప్రాధేయపడ్డా ఆ సభని ఫెయిల్ చేయాలని ఆర్టీసీ బస్సులే కాదు, ప్రైవేటు బస్సులనే కాదు, చివరికి ఆటోలని, 2 వీలర్స్ని నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు మీరు ఆనాడు. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశాల అనుసారం ఎక్కడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలా. నిజంగా ఇబ్బందే పెట్టి ఉంటే మీ సభ జరిగిందని చెప్పుకుంటున్నారు కదా, జరిగి ఉండేదా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు?